నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. అధికారంలోకి వచ్చినటువంటి 16 నెలల్లోనే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక కృషి చేస్తున్నారు. ఆయన వెనుక అనేక సాంకేతిక అంశాలు, పెట్టుబడులు, ఇతర విషయాలకు సంబంధించి మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ కూడా చాలా పట్టుదలతో వ్యవహరిస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు సాధించే దిశలో అనేక కీలక ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇవి సాధ్యమా అసాధ్యమా అనే ప్రశ్నలను పక్కకు నెట్టేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందులోది ప్రధానమైనది నిన్న ఢిల్లీలో గూగుల్తో చారిత్రాత్మకమైనటువంటి ఒప్పందం. వచ్చే 5 ఏళ్లలో గూగుల్ దగ్గర రూ. 1.40 లక్షల కోట్ల వరకు పెట్టుబడి పెట్టనుంది. 12 దేశాలను సముద్ర మార్గంలో అనుసంధానం చేసేటువంటి కేబుల్ వ్యవస్థని అమల్లోకి తీసుకురానుంది. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చంద్రబాబు ప్రకటిస్తే షహబాష్ అని ప్రధాని మోడీ అన్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక వినూత్న ఆవిష్కరణలకు ఈ ఒప్పందం శ్రీకారం చుట్టినట్టయింది. చంద్రబాబు నాయుడు గారు ఇది చారిత్రక ఒప్పందమని, ఖచ్చితంగా దీనివల్ల లక్షల మందికి ఉపాధి లభిస్తుందని, మన దేశంతో పాటు మన రాష్ట్రం ప్రపంచంలో అగ్రస్థాయిలో నిలబడుతుందని ఆయన ప్రకటించారు. అమెరికా తర్వాత అతిపెద్ద ఏఐ హబ్ విశాఖలో ఏర్పాటైందని ప్రధాని వ్యాఖ్యానిస్తే, ఈ రకమైన ఒప్పందం చేసుకోవటం తమకెంతో సంతోషంగా ఉందని గూగుల్ CEO సుందర్ పిచాయ్ చెప్పారు. చూద్దాం ఆర్టిఫిషియల్ రంగంలో మన రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందనున్నదో.